హలో హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. పొద్దున్నే వచ్చిన వాన రాత్రి వచ్చిన చుట్టం పోదంటారండి. అలా వర్షం అయితే పొద్దుటి నుంచి వస్తూనే ఉంది. అంటే రెండు రోజులు మాత్రం ఎండ వచ్చిందండి. ఇక రాదేమో అనుకున్నాం. సరే పొద్దున్నే చూసే లోపల వర్షం పడుతూ ఉంది. సన్న సన్న చినుకులు. అరే ఇదేంటి పండగల్లో కూడా పడిపోతుంది, వర్షం ఇంకా రాదనుకున్నాము. అలా వర్షం అయితే వస్తూనే ఉంది. ఇప్పుడు కూడా సన్న సన్న చినుకులు పడుతున్నాయి. ఇప్పుడు టైం వచ్చి 5 అవుతుంది. ఇప్పుడు ఊరు వెళ్తున్నాను. బేసిక్గా ఇలాంటి వాతావరణం అంటే నాకు చాలా ఇష్టము. అంటే చల్లగా కూల్గా సన్న చినుకులు పట్టే పర్లే, నేనైతే ఎక్కడికన్నా వెళ్ళిపోతా. కానీ కొన్నిటికి ఆటంకం కలుగుతుంది అన్నమాట. వర్షం పడుతూ ఉంది అంటే ఊర్లో రాత్రి కొన్ని పనులు ఉన్నాయన్నమాట. సో ఆ పనులకు ఆటంకం కలుగుతుందేమోనని, అంటే రాత్రికి మా ఇల్లంతా సందడిగా ఉంటుందండి. ఊర్లో సందడిగా. అలాగే పనులు అన్నాను కదా, ఆ పనులు అంటే కూడా చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఓకే, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా చూసిందో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడైతే ఊరు వెళ్దాం పదండి. ఆ పనులు ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే వెళ్దాం పదండి. చూసారా, ఆటోల దగ్గరకు వచ్చేసినన్నమాట. మా ఊరి ఆటో ఎక్కేదానికి దీన్నే టవర్ క్లాక్ సెంటర్ అంటారండి. ఇక్కడే మా ఊరికి వెళ్ళే ఆటోలు. బస్ కూడా ఉంది. ఎక్కువ ఆటోల్లో వెళ్తుంటాము. బస్ అంటే అప్పుడప్పుడు అంటే దాని టయానికే ఉంటుంది కదా. సో ఆటోలు అయితే ఎప్పుడు ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం ఆటోలోనే వెళ్తాము. బస్సు ఉంటే బస్సులో. నాకైతే బస్సులో వెళ్ళడం కన్నా ఆటోలో వెళ్ళడం అంటేనే బాగా ఇష్టము. చాలాసార్లు చెప్తుంటాను, ఆటోలో వెళ్తేనే మంచిగా అనిపిస్తుంది. బస్సు ఉన్నా కానీ అబ్బా బస్సు ఎందుకు ఉంది ఆటో లేదు అని అనుకుంటాను అన్నమాట. అలా ఎక్కువ ఆటోల్లో వెళ్ళడం అంటేనే ఇష్టం అండి. ఇక్కడేమో మా ఊరి ఆటోలు ఎక్కే పక్కనే ఇలా మిర్చి బండి ఉంటుందన్నమాట. అలాగే వర్షానికి ఆ క్లైమేట్కి వేడివేడిగా బజ్జీలు, అలాగే ఇక్కడ ఏమంటారు ముంత బొరుగులు ఏదో అంటారు కదా, అలా బొరుగుల్లో కుండలో వేడివేడిగా పొగొస్తుంటే నేను అక్కడ వీడియో తీసుకుంటున్నాను. మా బుజ్జి ఉండి ఏం పిన్ని ఈ క్లైమేట్కి ఆ వేడివేడిగా పొగొచ్చేది తీసుకుంటున్నావా అని అంటే అవునమ్మా అన్నాను. నేను అలా అన్నానో లేదో ఈయన కూడా అంటే వీడియో తీసుకుంటున్నాను కదా పొగనన్నాను కాబట్టి ఈయన కూడా ఆ మసాలాని పక్కనున్న ఆ మసాలాని మంచిగా కలుపుతున్నాడు అన్నమాట. వేడివేడిగా పొగ వచ్చేదానికి అన్నాను కదా, సో అందుకే మంచిగా కలుపుతుంటే దాన్ని కూడా ఒక బిట్ వీడియో తీసుకున్నా. భలే ఉందిలే ఆ క్లైమేట్కి అక్కడ వేడివేడిగా పొగ వస్తూ. కట్ చేస్తే ఇక్కడ మా ఊరు వచ్చేసానండి. రావండి. ఒరే పోయి ఇంకా తొరకు మాకు చల్లారిపోతాయి. అసలే క్లైమేట్ కూల్గా ఉంది. అమ్మా ముందు అందరికీ కొన్ని పోయి సరిపెట్టేసి. ఇంకా ఉన్నాయా దాంట్లో? అనుకున్న తాగవా? ఇక్కడ చల్లటి క్లైమేట్కి వేడివేడిగా చాయ్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. ఇదిగోండి, కొంతమంది పిల్లలు అయితే తాగట్లేదు కానీ మిగతా అందరం అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ కొంచెం చీకటిగా కనిపిస్తుంది కదూ. ముందు వరండాలో బల్బు వెలగడం లేదండి, ఓలరో ఏదో పోయిందట. సో ఆ వరండాలో లైట్ లేకపోయే లోపల ఇక్కడ లోపల కొంచెం చీకటిగా అనిపిస్తుంది, కొంచెం వెలుతురు తక్కువైంది. ఇక వరండాలో బల్బు వెలగడం లేదని చెప్పాం కదా, ఓలరో ఏదో పోయిందని. సో అది తెమ్మని ఇక్కడ పిల్లల్ని అయితే పంపిస్తున్నాము అంగటికి. అక్కడ అన్నీ దొరుకుతాయండి. మా ఊర్లో ప్రతి ఒక్కటి దొరుకుతాయి అన్నమాట. కరెంటువి, ఓలర్లు, బల్బులు అన్నీ ఉంటాయి. సో వాళ్ళని అయితే తెమ్మని చెప్పి పంపిస్తున్నాము. ఎందుకు ఏందో ఆయన ప్రయత్నము. ఇక్కడ ఇది 24th నైట్ అన్నమాట. ఆల్రెడీ నైట్ అయిపోయింది. ఇక్కడ వీళ్ళేమో మా రేవంత్ అలాగే మా గౌతమ్ వెళ్ళి, మా ప్రదీప్ కూడా వెళ్ళాడు అనుకుంటా, వాళ్ళ ముగ్గురు వెళ్ళి ఇక్కడ రియల్ చెట్టు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. క్రిస్మస్ చెట్టు అంటే దానికి లైట్లు అవన్నీ ఏం లేవు. అంటే వర్షం వస్తుందని ముందుగా ప్లానింగ్ ఏం చేసుకోవాలా. వర్షం అంటే మామూలుగా
రెడీమేడ్ చెట్టు అయితే లోపల పెట్టుకోవచ్చు. సో ఇక్కడ రియల్ ప్లాంట్ సవక చెట్టుని తీసుకొచ్చారు, సవక కొమ్మని. సో ఆ కొమ్మ కూడా మంచిగా లేదు. వీళ్ళు పోవడమే సాయంకాలం వెళ్ళారట తోట దగ్గరికి తీసుకురావడానికి సవక చెట్టుని. ఆ కొమ్మ గుబురుగా ఉంటే అన్న మంచిగా ఉంటుంది. సో దానికి డెకరేషన్ చేయడానికి ఏమీ లేవు, ఎక్కడో ఉన్నాయి స్టార్. అది వద్దులేరా, అవసరం లేదు, నెక్స్ట్ ఇయర్ మంచిగా ఉంటే అప్పుడు పెట్టుకుందరులే, ఇప్పుడు ఎందుకు అలా ఓన్లీ చెట్టు ఒకటే మంచిగా ఉండదు, బాగోదు అని చెప్పేసి ఇక ఆపిచ్చేసాను అనమాట. అక్కడ తవ్వుతుంటే వద్దులే అని చెప్పాను. ఇక్కడ డిన్నర్ టైం అన్నమాట. ఇదిగోండి, అందరం ఆ రోజు పప్పు, అలాగే పప్పుచారు, అలాగే ఉప్పు మిరపకాయలు, అలాగే కొంచెం చిక్కుడుకాయ తాలింపు ఏదో ఉండింది. సో వాటితో సరిపెట్టుకొని ఇక్కడ డిన్నర్ చేసేస్తున్నాం అన్నమాట, అందరం కూర్చొని వేడివేడిగా. అక్కడ కొంతమంది ఏమో పచ్చడి ఉంటే బాగుండు అని. మా అన్నపూర్ణ అసలు పప్పు అంటే ఆ పిల్లకి విరక్తి అండి. అన్నపూర్ణకేమో పచ్చడి ఉంటే కమ్మగా గొంతులోకి 4 ముద్దలు దిగుండు అని అంటది. అయినా ఏం కదలి, ఇప్పుడు అందరు ఉన్నారు కదా, సో తినబుద్ధి కాంది కూడా తినేయచ్చు. అన్నపూర్ణ వేసుకొని తినేసేయి, ఎందుకంటే మళ్ళీ పనులు ఉన్నాయి, ఇప్పుడు తినేసి వెంటనే పనులు ఉన్నాయి అన్నమాట. సో అందుకే ఇక్కడ వాటితోనే సరిపెట్టేసుకుని తినేసాము, లేదంటే పచ్చడి కూడా చేసుకునే వాళ్ళే. సో అలా అయితే అందరం కూర్చొని మాట్లాడుకుంటూ డిన్నర్ చేసేస్తున్నాం. ఆ రోజు కూడా వర్షం పడుతూ ఉంటుంది పొద్దున్న నుంచి అని చెప్పాను కదా. సో వర్షం పడుతూ మధ్యాహ్నం ఏమో, అంటే ఆ రోజు అంతా కూడా చినుకులు పడుతూనే ఉన్నాయండి. మధ్యాహ్నం ఆగిందన్నమాట. సో అలా చల్లటి గాలి వీస్తుందన్నమాట. ఆ చల్లటి గాలికి ఇలా వేడివేడిగా అయితే తినేసాము. అప్పుడు టైము నైట్ 9 అవుతుంది. సో 9కి డిన్నర్ అయితే చేసాము. 9:30 అయిపోతుందిలే. ఇక్కడ తర్వాత కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుడుతున్నాం అన్నమాట. ఇదిగో ఇవన్నీ ఇక్కడ పోగేసుకొని చూస్తూ ఉన్నాం ఏమేం కావాలి ఏంటి అని. అంటే పిండి వంటలు చేయడానికండి, అర్థమైపోయిందిలే. ఇక నైట్ అంతా మేల్కొని పిండి వంటలు చేయాలన్నమాట. ఇక్కడ పిండి వంటలు చేయడానికి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చిందన్నమాట, స్పెషల్ పర్సన్ అంటే మా అమ్మాయే, మా పిన్ని కూతురు సిండ్రిలా. ఆ అమ్మాయిని పిలిచామన్నమాట. సో అవి చేయడానికి ఆ అమ్మాయి భలే అవలేలుగా చేసేస్తుందండి వంటలు ఎలాంటివైనా సరే. సో ఆ అమ్మాయిని పిలిచామన్నమాట. ఆ అమ్మాయి కూడా వేరే ఊర్లో ఉంటుంది. ఆ రోజు నైటే 8:30కి వెళ్ళి మా జాన్సన్ ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు, మా సిండ్రిల్లాని. ఇక్కడ అన్ని చూసుకుంటుంటే, అంటే పిండి వంటలు చేయడానికి అన్నీ ఉండాలి కదా, బాండ్లీ, పెద్ద పెద్ద బాండ్లీలు, అలాగే కొన్ని వస్తువులు, అంటే కొన్ని అయితే పర్లేదు, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం అన్నమాట. సో అవన్నీ చేయాలంటే ఇలాంటి పెద్ద బాండ్లీ అవన్నీ కావాలి, కొన్ని మురుకులు చిట్లు అవన్నీ. సో అవన్నీ తీరా చూసుకునే లోపల ఇంట్లో లేవన్నమాట. చిన్నవి అయితే ఉన్నాయి, ఇలా పెద్ద ఉండాలి కదా. అందుకోసం మా బుజ్జి పెద్ద ఎవరి దగ్గరన్నా తీసుకొని వచ్చి పెట్టావమ్మా అంటే నేను ఎవరిని అడగలేదు అన్నది. అప్పుడు మా బుజ్జి తిట్టింది, భలే దానివి కదా మా చిన్న వాటిలో ఎలా చేయాలి, లేట్ కదా అని. అప్పుడు టైం 9:30 అవుతుందండి, పైగా నైట్ టైము. సో అందరూ పడుకొని ఉంటారు, అసలే చలికాలము. సో ఇప్పుడు అడిగితే ఎవరైనా ఇస్తారా లేదా, అందులో కొంతమంది నైట్ ఇవ్వరు, సెంటిమెంట్ ఉంటాయి కదా. సో అలా ఇస్తారో ఇవ్వరో అనుకుంటూ వెళ్ళిందనమాట. వాళ్ళైతే ఏమనుకోకుండా ఇచ్చారండి. అమ్మయ్య, థ్యాంక్ గాడ్ అనుకున్నాము. కొంతమంది అయితే అసలు ఇవ్వరండి, పొద్దుపోయింది మేము ఇవ్వము అలా అంటారు. సో వాళ్ళైతే ఇచ్చారన్నమాట. అసలు ఈ పిండి వంటలు ముందుగా ప్లాన్ చేసుకున్నామండి మేము, శనివారం నైట్ చేసుకుందాము అనుకున్నాము. కానీ వర్షం పడుతూ ఉండే లోపల పోస్ట్ పోన్ చేసుకున్నాం, ఇక చేయలేములే అనుకున్నాము. కానీ సడన్గా మళ్ళీ అప్పటికప్పటికే అనుకున్నాం అన్నమాట. ఈరోజు చేసుకుందామా, 24th నైట్ చేసుకుందాం పిన్ని అని అన్నది మా బుజ్జి. సరే చేసుకుందామా అన్నాను. ఆ రోజు కూడా వర్షం పడుతూ ఉంది కదా, ఎలా ఏంటి అనుకుంటూ ఉన్నాము. అంటే వర్షం వస్తుంది కదా, ఎక్కడ చేయాలి ఏంటి అని అనుకుంటూ ఉన్నాము, ఎలా పొయ్యిలు పెట్టుకోవాలి మంచిగానని. సో పక్కన అయితే ప్లేస్ ఉంది కాబట్టి మా ఇంటి పక్కన, సో అక్కడ సెటప్ చేసేసుకున్నామండి. ఇప్పుడు టైము 10 అవుతుందండి. 10కి కూర్చున్నాము ఎగ్జాక్ట్గా. ఇదిగో మొదటేమో స్టార్టింగ్ స్వీట్తో స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, ఇలా పొయ్యి మంటేసుకొని చుట్టూ కూర్చొని చలి కాచుకుంటుంటే భలే ఉందిలే, చల్లటి మంచు గాలి భలే వస్తుంది. ఆ గాలికి ఇలా కూర్చొని చుట్టూ చలి కాసుకొని సందడిగా మాట్లాడుకుంటూ ఉంటే ఎలా అనిపిస్తుందో తెలుసా, క్యాంప్ ఫైర్ వేసుకున్నట్టుందండి, చాలా మంచిగా అనిపించింది అన్నమాట. సో అలా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఇక స్టార్ట్ చేసామన్నమాట. ఇదిగో ముందుగా లడ్డూతో స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఇంకొకళ్ళు మిస్ అయ్యారు, మా మంగమ్మ, మా లహరి మిస్ అయ్యారనమాట. ఆమె అంటే మేము వెళ్ళినప్పుడు మా లహరి వచ్చి వెళ్ళింది, తర్వాత ఇక్కడ చేసే టయానికి వాళ్ళు రాలేదన్నమాట. సో వాళ్ళిద్దరైతే మిస్ అయిపోయారు. ఇక్కడ మేమైతే ఎంజాయ్ చేస్తూ నైట్ అంతా కంటి మీద రెప్ప లేకుండా ఒక్కరు కూడా నిద్రపోలేదండి, ఒక్కరు కూడా నిద్రపోకుండా మేము ఎలా ఎంజాయ్ చేసామో చూస్తూనే ఉండండి, వీడియోని అయితే స్కిప్ చేయకుండా. పడుకొని 3 ప్లేట్లు లాగేస్తారు అని చెప్పద్దు.
ఆకలిస్తే ఎవరైనా తింటారు. అంత తెచ్చుకోబోతు చెప్పాడు ఫస్ట్ వద్దు అన్నపూర్ణం అంటేస్తే పోయి గంట మండుతుందా? ఇంకో దెబ్బ తీసంటే వద్దని అక్క. మాధవి కూడా మంటేస్తున్నా ఆ లెక్కల. ఇప్పుడు మంటేసింది అన్నపూర్ణ కదా. సరేలేమ్మా. మాధవి ఎప్పుడో కదా మంటేస్తుంది. ఓకే ఓకే ఓకే. మాది ఎప్పుడు మంటేస్తుంది అంటే అవి ఎప్పుడు పాపం నూనె గిట్ల పోయినమ్మా. ఏం వేయలేదు అక్క. దబర పడిపోద్ది. జాగ్రత్తగా ముందు అందుకే నేను చెప్పింది అది వెనక చెరుపు కొంచెం ఇటు ముందుకు పెట్టుండాలి. అది కాదక్క, వెడల్పు వచ్చేసి దబరకు సాల పైన అలా రాళ్ళు కావాలి. చిన్న రాళ్ళు ఎట్టుకోదమ్మా దొల్లకుండా చాలా అంతే కదా. సరిపోతుంది ఏం కాదు. ఇక ఇక్కడ లడ్డుకి చక్కెర పాకం పడుతున్నారండి. ఇక ఇక్కడ కొద్దిసేపు మా బాను అలాగే మా విమలాని పడుకోమన్నాము. నిద్ర వస్తే వెళ్ళి పడుకోండి వాళ్ళని అని చెప్పేసి వాళ్ళని అయితే పంపించేసాము. మేము మాత్రము మిగతా నేను, మా అన్నపూర్ణ, అలాగే మా బుజ్జి, మా సిండ్రిల్లా, మా అక్క కంటి మీద రెప్ప లేకుండా నైట్ అంతా జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ పెద్ద పెద్ద నవ్వులండి. అసలే సౌండ్ నైటు సైలెంట్గా ఉంటుంది కదా నైట్ టైము. సో చుట్టుపక్కన ఇల్లులు ఆనుకొని ఉన్నాయి ఇక్కడ ఇల్లులన్నీ. ఇక్కడ మేము ఉండే ప్లేస్కి మా మాటల వల్ల అంటే పెద్ద పెద్ద నవ్వులు, పెద్ద పెద్ద జోకులు, పెద్దగా నవ్వు కూడా పెద్దగా నవ్వుకున్నాము. అలా చిన్న చిన్న నవ్వే వాళ్ళం కాదు ఎవరము. నేను పెద్ద సౌండ్ వస్తుంది నవ్వుతే, అలాగే మా మాధవి పెద్దగానే నవ్వుతుంది. సో అలా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ, మా అన్నపూర్ణ కూడా చిన్న జోకులే లేదు ఆ రోజైతే. అలా నవ్వుకుంటూ ఉండే లోపల పక్కన వాళ్ళు ఏమనుకున్నారో ఏంటోనండి. అంటే మా నిద్ర సరే వేస్ట్, ఆ పక్కన వాళ్ళు కూడా నిద్ర పట్టుండదు వాళ్ళకి. ఎందుకంటే అంత పెద్దగా నవ్వులు, అంత పెద్దగా అలా మాట్లాడుకుంటూ చేసినందువల్ల వాళ్ళ నిద్రకు కూడా డిస్టర్బ్ అయి ఉంటుంది ఖచ్చితంగా. తిప్పకపోయినా తట్టినా చాలు, తిప్పితే 5 చిలకలు వస్తాయి. అంటే రౌండ్గా రావాలా? ఇంకొంచెం జారుగా కలపాలి. కొంచెం మంట తగ్గించండి, లేదంటే మంట తగ్గించండి. నేను ఎందుకు మా ఇంట్లో పొడవాటి గెంటుంది అక్క, ఆ ఇమ్మ ఆడ పెట్టుకొని ఆడ పోస్తుంటే ఆ టిదలు కొడుతుంటే పోసి కింద పడిపోతుంది. అట్టే గుండ్లు 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 గుండ్లుకి వస్తుంది. కాలనీ మరీ ఎక్కువ కాలకూడదు, క్రిస్పీగా. అదైతే తీసేదా ఆ ప్లేట్ పెట్టుకో మాధవి, నూనె పడకుండా కింద అంతా నూనె అవ్వకుండా. ఇలా ముందుగా పాకం పట్టుకొని ఆ పూస కాల్చి తర్వాత ఆ జీరాలో వేసామండి. అంటే అది కూడా కొంచెం పక్కనే పెట్టుకున్నాము, పొయ్యి పక్కనే. కొంచెం సెగ తాకుతూ ఉండాలంట, లేదంటే ఆరిపోతుందని పొయ్యి పక్కనే పెట్టుకున్నాము ఆ జీరాను కూడా. సో అలా పూస కాల్చి ఇందులో వేసామన్నమాట. ఇక్కడ మేము ఎలా అయితే నైట్ అంతా ఎంజాయ్ చేసామో మీరు కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు. స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. పడిపోతుంది చూడు. సెగ ఎక్కువగా ఆ పక్కకు లేదు. సెగ కదా. నాలుగు పక్కల అంటే గవ్వకం తెట్టేస్తే ఏం సెగే తగలేదు. మా నాయన 4 రోజులు బతకాలి తెల్ల, వదిలే పనే పెట్టుకోబాక. మొఖం రూపే మరి ఏందమ్మా ఈ నవ్వులా.
అలా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఇలా ఎంజాయ్ చేస్తూ చేసేసామండి. అస్సలు కష్టమే అనిపించలేదండి. నైట్ మొత్తం మేల్కొని ఉన్నా కానీ ఒక్కళ్ళకి కూడా అంటే శ్రమ కష్టం అనిపించలేదన్నమాట. ఎందుకంటే తలా ఒక చేసారన్నమాట. అలా అందరం మాట్లాడుకుంటూ చేసే లోపల అసలు కష్టం అని లేకుండా అవలేలగా చేసేసారండి అన్నీ నైట్ అంతా మేల్కొని. ఇక్కడ ఇంకా మా విమల అయితే ఇలాగే ఉంది. ఇక కొద్దిసేపు అయిన తర్వాత మా విమలానైతే పంపించేసాము. నిద్రపోబొమ్మ అని చెప్పేసి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఇదిగోండి ఇక్కడ చూడండి ఇలా తడుతూ ఉంటే ఒకటే నవ్వులు అన్నమాట, దాన్ని పట్టుకొని తడుతూ ఉంటే. ఇక్కడ చూసారా ఆ తెడ్డు కూడా సరిగా లేదండి, అంత స్టిఫ్గా లేదన్నమాట. ఏదో ఏదో ఉండింది దాంతోనే చేసాము. అయితే అన్నీ సూపర్గా వచ్చాయండి, ఎక్సలెంట్గా వచ్చాయి అన్నమాట. లడ్డు కూడా చూస్తూనే ఉండండి, లాస్ట్కి రిజల్ట్ తెలుస్తుంది ఎలా వచ్చింది ఏంటి అనేది. బూందీ చేసేటప్పుడు ఆ బూందీ కాల్చేదానికి అలా ఎందుకు అందరూ తట్టడం, దాంట్లో వేసి చిల్లులు దాంట్లో ఇలా ఇలా అంటే చేత్తోనో లేదంటే గరిటితోనో అంటే పడిపోతుంది కదా అనుకుంటారు కదా. సో అలా మా సిండ్రలో ఏం చెప్పిందంటే అలా అంటే తోకల్లాగా వస్తుంది బూందీ, ఇలా ఇలా వేయగానే పడిపోతే గుండ్లుగా వస్తుంది అక్క తోకలు లేకుండా అన్నది. తోకలు వస్తే ఏ అమ్మాయి జీరాలో వేసి ఎలాగో కలిపేయాలి అంటే ఆ అమ్మాయి ఏమనుకున్నదంటే అలా బూందీగా కనబడితే లడ్డు అలా కనిపిస్తుందేమో అనుకున్నది. కానీ నేనుండి బూందీలాగా కనబడితే బాగోదు సిండ్రిల్లా, కొంచెం స్మాష్ లాగా అయిపోవాలి లడ్డు, అప్పుడే మంచిగా అనిపిస్తుంది. ఎలాగో పాకం వేసి మంచిగా కలిపేసి చేసేటప్పుడు కూడా మెత్తగా ఒత్తుకుంటూ చేద్దాము, అప్పుడు బూందీలాగా కనిపించుకుంటూ ఉంటుంది అని చెప్పానన్నమాట. సో ఇక్కడ టీ పెట్టుకొని వచ్చేసింది మా అక్క వెళ్ళి, అంటే ఇంట్లో స్టవ్ మీద టీ పెట్టుకొని వచ్చేయమన్నాము. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ 12 అండి అప్పుడు టైము. అంటే టీ తాగితే కొంచెం ఏదన్నా నిద్ర మత్తుంటే వదిలిపోతుందని నువ్వు వెళ్ళి టీ పెట్టుకొచ్చి ఇవ్వక అని చెప్పామన్నమాట. సో ఇక్కడ మా అక్క వెళ్ళి టీ పెట్టుకొని వచ్చేసింది. వేడిగా అయితే ఛాయ్ తాగేసి లడ్డూలు చుట్టేదానికి ప్రిపేర్ అవుతున్నాము. ఇదిగోండి ఇక్కడ బూందీ అయితే అయిపోయింది, బూందీ చేయడం. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసి ఇందులో వేసేస్తున్నాము. ఇలాచి అలాగే పచ్చకర్పూరం అవన్నీ వేస్తారు కదా, సో అవన్నీ వేసి ఫైనల్గా మంచిగా ఇలా గెలికేసి తర్వాత లడ్డూలు చుట్టడం ప్రారంభించేసామండి. ఇంకా వేయమంటారా? వాసన చూడండి అమ్మా. వస్తుందా అమ్మాయి? వస్తుందిలే, ఎక్కువ వేసిన ఇప్పుడు వచ్చింది నాకు. ఇప్పుడు చూడండి, లేదంటే ఎవరైనా టేస్ట్ రాబుజ్జమ్మ నువ్వైతే చూసారా లడ్డూలు అయితే చుట్టేసామండి. లడ్డూలు అందరం కలిసి చుట్టేసి ఇలా పళ్ళేల్లో వేసి ఆరబెట్టేసామన్నమాట. చాలా బాగా వచ్చాయండి లడ్డూలు మాత్రం, భలే టేస్టీగా వచ్చాయన్నమాట. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియంగా చుట్టేసాము. ఎన్ని వచ్చాయా అనేది ఊహగా లెక్క పెడుతున్నాము. ఇక్కడ చూసారా లడ్డూలు చుట్టేసి మిడ్ నైట్ స్నాక్స్ అండి, బజ్జీలు వేసుకుని తినేస్తున్నాము. బజ్జీలు వేసుకోవాలంటే ఇక్కడ చెప్పినట్టు టీలు తాగేసి లడ్డూలు చుట్టేసిన తర్వాత మిడ్ నైట్ స్నాక్స్ అన్నమాట. ఇదిగో ఎలాగో శనగపిండి ఉంది కదా, సో కొంచెం శనగపిండిలో ఒక ఆలుని అలాగే కొంచెం ఆనియన్ 2 కలిపి ఇలా బజ్జీలు వేసుకొని తినేస్తున్నారు. నేనైతే ఒకటే తిన్నానండి, ఎందుకంటే పొట్ట లైట్గా ఉండాలని. ఆల్రెడీ టీలు తాగుతూ ఉన్నాము, నాకు మళ్ళీ శనగపిండి అందులో పొట్టలో గడబిడ అంటది. సో అందుకే నేను ఒకటే టేస్ట్ చేసా. దీంట్లో మామూలు ఉప్పు వేయలా, సోడా ఉప్పే వచ్చిల్లా తెలియలా చాలా ఇంకొంచెం కారా కలుపుకొచ్చిన పిండి వేసేస్తుంటే మెయిన్ అనుకో, నాకు భయం చీకట పడితే భయం. జనాలు ఉన్నా కానీ ఇప్పుడు లోపల కొనుక్కొని నిద్రపోతాను. ఆహా నేను ఒక్కదాన్ని పోతాను, నన్ను తీసుకొచ్చేదాన్ని చెన్నూరు పోయి మర్చిపోయిన చెమ్ములో ఆయిల్ తాగిందా? కాగింది చూడు, పైకి లేసినట్టే కాగినట్టే. చాలా అంతగా ఎక్కువ వేయాలి పిండి. ఉండుమా ఒక నిమిషం, అది లేచి నాకేస్తా అతుక్కోకుండా. కాగిందిలే ఆయిల్ నువ్వు వేస్తున్నావు ఎక్కువ లక్క, అందుకోసం తక్కువ ఉంటే సుయ్యి అంటారు నీకు. అదే నాకు కాలి బిల్ల ప్రమాదం అయిపోయింది వాళ్ళు చూడకని. అట్లాగా అన్నమాట, మనమేమి పెద్ద అసలు. ఓ అమ్మాయి
కొంచెం డీప్ పిండి ఆనే ఉండులా ఒక్కరో వేసి కరకర వచ్చేసి ఉండవా బాగానే ఉన్నాయి కరకర మెత్తగా వచ్చే అబ్బో కాలిపోతున్నాయి వేడి వేడి చెయ్యి సుమతక్క వీడియో చూస్తుంటాడమ్మా. అమ్మో కాలిపోతుంది భలే కాలిపోతుంది మీ సుమతి పిన్ని వీడియోసే. అబ్బాబ్బాబ్బా చెయ్యి చెయ్యి కాలింది. ఇదిగో మేము సుమతక్క ఆడుకో పోయింది చూడమే. చిన్న వెరగట్లు మొన్న కామేశ్వర అక్కనో ఏమైనా తీసుకొని రైల్వే స్టేషన్ లో పెట్టి ఒకటి ఎవరు మీ ఎక్క మా ఎక్క అంటుందే అలాగే అక్క వాళ్ళ ఫస్ట్ కాలిపోయి కింద పడిపోతుంది అలా బజ్జీలు చేసుకొని ఇదిగో పొగలు కక్కుకుంటూ తింటున్నారన్నమాట. చుట్టూ అలా పొయ్యి సేగన పొయ్యి చలి కాచుకుంటూ ఆ పొయ్యి గణగన మండుతుంటే చుట్టూ కూర్చొని అలా చలి కాచుకుంటూ ఇలా మిడ్ నైట్ స్నాక్స్ చేసుకొని తింటూ అలా అందరం తలా ఒక మాట్లాడుకుంటూ పనులు చేస్తుంటే కష్టమే అనిపించలేదండి. చాలా సులువుగా నేను చెప్పినట్టు కష్టం అనిపించుకుంటా ఇలా పిండి వంటలు అయితే చేసాము. ఇదిగో ఇక్కడ లడ్డు అయిపోయింది కదా, ఇక సెకండ్ వంట అన్నమాట. టైం కరెక్ట్గా 12:30 ఏమోనండి అప్పుడు. ఇదిగో ఇక్కడ చెక్కలకి ఉప్పు చెక్కలు అంటారు కదా, అంటే కొంతమంది పప్పు చెక్కలు ఉప్పు చెక్కలు అలా అంటారు కదా. సో అలా ఉప్పు చెక్కలకి మళ్ళీ ప్రిపరేషన్ అన్నమాట. ఏదో ఆకులాగా బాధలైనది పిండి పాలుగా వస్తుంది అది పిండి అది పద్ధతి కరగదు అది. అది నాకు నవ్వు వచ్చింది. అందరూ నిద్రపోతుంటారు. డాల్డా ఎప్పుడు ఎంత కరగబెట్టినా ఇట్టే ఉంటది. అవునులేమే ఎండకేస్తే తప్ప. నూనె కూడా గడ్డ కట్టేస్తుంది ఊరికే. మంచు కాలం అంతే అమ్మా. ఏమా నూనె పోయమంటావా? ఇప్పుడు ఆ కాగితాలు చిన్నగా మండగ పొయ్యిలో వేస్తే ఆయిల్ ఉంటుందా, ఆయిల్ పేపర్స్ అలా ఉండదు ఆయిల్. అది కరగతాదని నేను ఇట్లా కలుపుతాను. కడిగి మంచినీళ్ళ చెమ్మ ఉండకూడదు తోటికి పోసే అడుగులు పోయి అక్కడ లాస్ట్లో అయిపోకూడదు. పోసేసింది. ఏం నీళ్ళే కదా. కరివేపాకు కొత్తిమీర అయ్యో నీ పక్కనే ఉన్నాయి చూడు. కడగండి. ఇదిగో వేసేక మాధవి అట్లా రానాయని నాది పిండి చేయి. గెంటేదే వేసి చాలక్క వేసి వేసి చెక్కలు స్టార్ట్ చేసాం. 12:30 ఎప్పటికి అవుతాయో చూడాలి. సిండ్రిల్లా ఇక్కడ ఈ చెక్కలు చేసేది ఒక్కటేనండి కొంచెం కష్టం అంటే మాకైతే కష్టం అనిపించలేదు. జస్ట్ ఒకళ్ళు ఇద్దరు ఉంటే మాత్రం ఖచ్చితంగా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి పల్చగా నొక్కాలి, చిన్న చిన్న ముద్దలు చేసుకొని పల్చగా వీలైనంత పల్చగా తట్టాలన్నమాట. సో ఇక్కడ మేము అందరం ఉన్నాం కాబట్టి ఫస్ట్ మా బుజ్జి అలాగే మా అన్నపూర్ణ మా సిండ్రిలా అందరూ నొక్కి వేస్తూ ఉన్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళకి ఒకళ్ళకి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళా నేను కూడా నొక్కాను. మా మాధవి ఏమో ఇదిగో ఇలా ఎత్తేస్తూ ఉంది, కాల్చుతూ ఉంది అన్నమాట, తిప్పుతూ ఉంది అటు ఇటు. సో అలా కొంచెం టైం ప్రాసెస్ అన్నమాట. ఇది కొద్దిగా లేట్ అయింది. అంటే అందులోనూ పిండి కొంచెం ఎక్కువ, 2 కేజీల పిండి పల్చగా తట్టాలి కాబట్టి కొంచెం లేట్ ప్రాసెస్ అన్నమాట. చెక్కలు మాత్రం లేట్ ప్రాసెస్ అయినా ఈజీగా అనిపించేసింది మాకు. ఎందుకంటే చెప్పాను కదా అందరం ఉన్నాము, ఇలా నవ్వులతో మాట్లాడుకుంటూ అలా చలి కాచుకుంటూ ఒక్కొక్కళ్ళు పొయ్యిల దగ్గర జారుకుంటూ ఉన్నారు. చల్లటి గాలి వస్తూ ఉంది. మిడ్ నైట్ దాటే కొద్దీ చల్లటి గాలి వస్తూ ఉందన్నమాట. ఆ గాలికి అందరూ పొయ్యి దగ్గరికి ఇంకా దగ్గరకు దూరుకుంటున్నారు. సో అలా అయితే చెక్కలు కూడా స్టార్ట్ చేసాము. మరి పలసగా చేస్తే ఇరిగిపోతాం. పలచగా చేసినప్పుడు వెడల్పు చేయకూడదు బుజ్జి, కొంచెం మితంగా చేయి, అప్పుడు ఇరుగుకుంటా వస్తుంది. ఎర్రగా కాలుతాయి ముందు మాట.
అక్క ఇప్పుడు వేసినట్టు ఇప్పుడు చల్లమైన అయ్యే ఖాళీ పైకి తేలిపోతాయి ఎర్రగా అప్పుడు తిప్పు మాది బాటిల్ కానీ పెట్టుంటే బట్టి అదిగోమే పట్టుకో. అదిగో దాంట్లో తిను మాధవి, తీసుకొని తినే. టేస్ట్ చూడు బాగున్నది. ఇదిగో ఇప్పుడు చూడక బాగుంది. వచ్చింది మంచిగానే చేయలేదు అన్ని మా బాగుంది తిను. కలబెట్ట బాకమ్మా చాలా మాతలే నూనె ఎక్కువ తిన్నా కూడా దగ్గు ఎక్కువ వచ్చేస్తుంది. చక్కల కారం కాదు నూనె ఎక్కువ లేదంటుంది. కరెక్ట్ గా 2:45 టైం ఇప్పుడు. అంతేలే 2 కూడా అయిపోయింది 6 అవుతుందేమో 2:45 2:45 ఇదిగోండి చెక్క నవ్వులే 2:45 చెక్కలు అయితే అయిపోయినాయి. ఇది లాస్ట్ అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఇక మళ్ళీ టీ ఇప్పుడు ఒకసారి టీ తాగేసి మళ్ళీ ఇంకొక పిండి వంట స్టార్ట్ చేయాలి. కింద పెట్టు. మళ్ళీ చాయ్ బ్రేక్. చెక్కలు కూడా కంప్లీట్ అయిపోయినాయండి. చాలా వచ్చాయి చూసారా. చెక్కలు కాబట్టి పల్చగా తట్టాలి కాబట్టి చెక్కలు అయితే చాలానే వచ్చాయి అన్నమాట. ఇక ఇప్పుడు మళ్ళీ వేడివేడిగా చాయ్ తాగేసి మళ్ళీ ఇంకో కొంటని ప్రారంభిస్తాం. టీలు అయిపోయినాయి మళ్ళీ స్టార్ట్. నీకైతే నవ్వు వస్తుంది కానీ స్టార్ట్. నాకైతే నిద్ర ఆపుకోలేరు చచ్చిపోతా ఉన్నాడు. నిద్ర వచ్చేస్తే వాతావరణం మారిపోతుంది కదా. నేను కింద పడ్డది పిండి లేదులే కానీ కొంచెం అదేం కాదు. కొద్ది టీలు తాగను పని అంటే ఒక్కొక్క ఐటమ్ అయిపోయిన తర్వాత టీ ఇస్తుంది. టీ తాగను మళ్ళీ ఇంకొక ఐటమ్ మేలుకోమని కదా వాళ్ళ అదేలే. ఇక ఇప్పుడు మా అన్నపూర్ణని మా బుజ్జిని వదిలేస్తే ఇక పడుకొని ఇక లేవరండి. ఇక రేపు సాయంకాలం వరకు కూడా లేవరన్నమాట. అలా నిద్రపోయేటట్టున్నారు. కానీ నేనైతే పడుకున్నారంటే ఇంకా లేవలేరు. అస్సలు పడుకుంటే ఇంకా చాలా కష్టము. జస్ట్ కొంచెం కన్ను మూసుకున్నా కానీ ఇంకా చాలా కష్టం అయిపోద్ది అని చెప్పేసి ఎవ్వరు పడుకునేదానికి లేదని చెప్పేసి అలాగే ఉంచేశాను. నాకైతే అస్సలు నిద్ర రాలేదండి. వాళ్ళు అంటున్నారు కానీ నిద్ర వస్తుందని నాకు మాత్రం అస్సలు అనిపించలే. పడుకుందామా అని అనిపించలేదన్నమాట. ఇక ఇక్కడ మురుకులు కన్నమాట. ఇది మురుకు టైం కరెక్ట్గా 3 అయిందండి. 3ంటికి స్టార్ట్ చేసాము. అంటే 2:45కి చెక్కలు అయిపోయినాయి. ఇక టీ తాగేమో ఒక 10 నిమిషాలు బ్రేక్ అన్నమాట. ఇక మళ్ళీ ఇప్పుడు మురుకులకి స్టార్ట్ చేసాం. ఎగ్జాక్ట్లీ 3 అండి టైము. అట్లా ఉన్నట్టుంది. కొంచెం ముందుకు అది కాదు మనం చెప్పేదే. ఇప్పుడు ఇది అనుకో పెనుము ఇట్లా కొద్దిగా ముందుకున్నట్టు ఎక్కువ పెట్టేసింది దిగితే కదా. అందుకే చెప్పేది మితంగా పెట్టారు. అక్క ఇది ఊడిపోతుంది ఊరికి అసలు దిగడం లేదు. అక్కకి అది పట్టుకొని ఉంది దిగుతుంది. ఏడ దిగుతుంది ఇంకా అయిపోయిందిలే. బుజ్జిగా అని చెప్పుకోండి దాంతోనే ఇది రేపు ఎండబడి చుట్టుకుంటా నువ్వు ఉండాలా నిన్ను బుజ్జి చెప్పుకుంటే కాదు. ఒక పక్క ఇంతవరకు మురుకులే కాల. టైం వచ్చి 3:40. అంతే. అది అయిపోయిన వెంటనే టైం 3:40 అండో. ఎప్పుడు 3:40 ఎర్లీ మార్నింగ్. ఇదిగో ఒక పక్క మళ్ళీ గోంగూర టమోటాలు కోస్తా ఉన్నాం అక్క రెడీలో. నిద్రపోతారు వాళ్ళు. ఇది అయిపోయిన వెంటనే దీనిపైన ఎక్కిచ్చేయాలన్నమాట మళ్ళా. అందుకే కదా ట్రైనింగ్ అట్లా ఉన్నదన్నమాట. ఇక ఇక్కడ చూసారా టైం 4:30 అవుతున్నట్టుంది. ఇదిగోండి మళ్ళీ ఇప్పుడు టీ అన్నమాట. ముందంతా డిస్పోజ్ గ్లాసులలో తాగాం కదా. ఆ టీ మాకు సరిపోనట్టు అనిపించలేదుగా. పెద్ద గ్లాసులలో తీసుకురా అని చెప్పాము నేను మా బుజ్జి స్టీల్ గ్లాసులలో. సో మాకైతే ఇప్పుడు మళ్ళీ గ్లాసులు పెట్టేసింది అనమాట. నీకు మీ పిన్నికి సరిపోవలేమ్మా టీ అని చెప్పి ఇక పెద్ద గ్లాసులో ఇక్కడ వీళ్ళిద్దరు కూడా లేచేశారు. రేవంత్ అలాగే చిన్ని లేచి వచ్చేసారన్నమాట. ఎర్లీ మార్నింగ్ 5:53. ఇంకా పొయ్యి దగ్గర ఇదిగోండి ఇంకా కొంచెం ఉంది. ఇదిగో
చూసారా తెల్లవారిపోయిందండి. అంటే బాండ్లీ వేరే వాళ్ళు తెచ్చామన్నాం కదా, వాళ్ళది టిఫిన్ అంగడి అన్నమాట. వాళ్ళేమో 5 గంటల నుంచి కేకలేస్తూ ఉన్నారు, తీసుకురండి తీసుకురండి అని. అంటే కొంచెం దగ్గరేలే, రోడ్డు దగ్గర ఇల్లు. వాళ్ళు అరుస్తూ ఉంటే ఇక్కడ నుంచి మేము తెస్తున్నాం అని చెప్పి ఇక కొద్దిగా పిండి ఉంది కాబట్టి ఇక మా బాండ్లీలోకి షిఫ్ట్ చేసేసి ఇక వాళ్ళ బాండ్లీ తీసుకెళ్ళి ఇచ్చేసామన్నమాట. ఇట్టయితే ఇది పితకుతుంది అక్క, అదైతే పిండి ఇంకా గట్టిగా ఉండింది, అది కూడా తిప్పతా ఉంటాం గట్టిగా మూతేసుకొని. మనకు చెయ్యి కాలదు, చేతికి పిండి అవ్వదు. పొయ్యిలు దాకబాక బాంటలు కట్టుకోండి. ఇక ఇక్కడ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. 7 అయిందండి. నైట్ 10 కూర్చొని మార్నింగ్ 7 అయిందన్నమాట. సో ఇక్కడ అన్నీ అయిపోయినాయి. కొంచెం పిండి ఇందాక శనగపిండి మిగిలింది కదా, అది కూడా కారాసు కూడా వేసాము. కొంచెం బియ్యం పిండి కలిపేసి దాన్ని కూడా కారాసు వేసామన్నమాట. ఇవండి చాలా సంవత్సరాల తర్వాత క్రిస్మస్కి ప్రత్యేకంగా పిండి వంటలు చేశారు. అప్పుడు మా అత్తమ్మ ఉన్నప్పుడు అయితే ప్రతి ఇయర్ చేసేవాళ్ళండి. తర్వాత మళ్ళీ ఎప్పుడు పిండి వంటలు చేయలేదు. మామూలుగా క్రిస్మస్ రోజు వంటలు అవి చేసుకుంటాం కానీ ఇలా ప్రత్యేకంగా పిండి వంటలు అయితే చేయలేదు. ఈ ప్రత్యేకంగా మా జాన్సన్కి పెళ్ళయింది కదా, అలాగే మా విమల వాళ్ళకి ఇచ్చి పంపిద్దామని చేశారన్నమాట. అంటే మా అత్తమ్మ ఉన్నప్పుడు కజ్జికాయలు కూడా చేసేది, ఇప్పుడు కజ్జికాయలు అయితే చేయలే, అందుకే లడ్డూ చేసాము. సో ఇదండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.